హాయ్ విను, మళ్ళీ ఒక మంచి మోటివేషన్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఒక జాలర్ ఏంటంటే చేపలు పడుతుండగా ఆయనకు పెద్ద చేప దొరికిందండి. ఎప్పుడు అంత పెద్ద చేపను చూడలేదు. చాలా పెద్ద చేప, ఇంత పెద్ద చేప ఏంటని చెప్పి ఆశ్చర్యపోయి ఆ చేపను మొయ్యలేక మోసుకుంటూ వెళ్తూ ఉండగా తనకు ఐడియా వచ్చింది. రాజుగారికి నేనంటే చాలా ఇష్టం కదా, రాజుగారికి బహుమానంగా ఈ చేపని ఇద్దామని తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు కూడా షాక్ తిన్నారు, ఆ కోటలో అందరూ షాక్ తిన్నారు, ఏంటి ఇంత పెద్ద చేప అని. రాజుగారు జాలర్ని అడిగారు, నీకేమేనో అని అడిగారు. జాలర్ అన్నాడు, ప్రభు నువ్వే ఇచ్చినా నాకు సంతృప్తి అన్నాడు. రాజుగారు ఏం చేశారంటే ఎవరు అక్కడ అన్నాడు. అనగా ఒక 10,000 కాయిన్స్ పట్టుకొచ్చి ఈయనకి ఇవ్వమని చెప్పారు. ఈయనకి 10,000 కాయిన్స్ ఇవ్వడం జరిగింది. జాలర్ కాయిన్స్ తీసుకెళ్తుండగా ఒక కాయిన్ కింద పడిపోయింది, ఒక బంగారు కాయిన్ కింద పడిపోయింది. పడిపోగా జాలర్ ఏం చేశారంటే ఇంకోనే ఆ కాయిన్ కూడా తీసుకున్నాడు. తీసుకుంటూ ఉండగా రాజుగారి భార్య రాణికి కోపం వచ్చింది. ఇదేంటి వీడికి 10,000 కాయిన్స్ ఇచ్చినప్పటికీ ఆ ఒక్క కాయిన్ కోసం కకృతి పడుతున్నాడే అని చెప్పి ఆయన దగ్గర తిరిగి తీసుకోమని చెప్పి రాణిగారు ఆజ్ఞ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ జాలర్ ఏమన్నాడు తెలుసా అండి, మహారాణి నేను ఈ కాయిన్ తీసుకోవడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే రాజుగారి యొక్క బొమ్మ ఈ కాయిన్ మీద ఉంది, ఇది కింద పడితే ఎవరైనా తొక్కుతారు కదా, రాజుగారిని తొక్కడం నాకు ఇష్టం లేక నేను ఆ కాయిన్ కూడా తీసుకున్నాను తిరిగి అని అన్నాడండి. ఇది వినగానే రాజుగారు చాలా హ్యాపీ ఫీల్ ఇవ్వి ఏమన్నారంటే, రాజుగారు మళ్ళీ ఎవరు అక్కడ అన్నారు. అనగానే ఇంకొక 10,000 కాయిన్స్ తీసుకొచ్చి ఈయనకి బహుమానంగా ఇవ్వడం జరిగింది. అంటే డబుల్ ధమాకా అన్నమాట. సో ఈ స్టోరీ మనకి నేర్పే నీతి ఏంటంటే, కొంతమంది ఈగోని మనం సాటిస్ఫై చేస్తే మనకి సక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, మీరైనా నేనైనా ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాం, ఆ ఒక్క కాయిన్ కింద పడిపోతే కాయిన్ తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ వివేకం యూస్ చేసి రాజుగారిని ఎవరన్నా తొక్కుతారేమో అని చెప్పి తన వివేకాన్ని యూస్ చేసి ఆ చెప్పిన మాటలకి తనకి డబుల్ ధమాకా జరిగింది. సో ఇట్లాగే మన జీవితంలో కూడా మనం ఏంటంటే ఇతరులు మనతో చాలా ఈగోగా ఉంటారు, వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయమంటారు, వాళ్ళకి మనం కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఈగో కోసం కొంచెం డౌన్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఎత్తాలి, లౌక్యంగా ఉండాలి. ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్ జరుగుతుంది. మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మన ఈగోని కిల్ చేసి మిగతా వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసామనుకోండి, మనకి సక్సెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే హ్యూమన్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈగో వల్లనే రిలేషన్షిప్స్ పాడవుతుంటాయి. ఆ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడానికి ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్ టిప్స్ కూడా మనం చేసినట్లయితే మనం కూడా ఇలాగా సక్సెస్ కాగలం.